నగరంలోని శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతంగా చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నట్లు మేయర్ గంగాడ్ సుజాత అన్నారు. నగరంలోని 8వ డివిజన్ పరిధిలో గల ఇందుర్తి నగర్ ఎక్స్టెన్షన్లో పార్కు అభివృద్ధి పనులకు మేయర్ గంగాడ్ సుజాత భూమి పూజ చేశారు. నగర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడంతో పాటు పార్కుల అభివృద్ధికి ఎన్క్యాప్ నిధులు 4 కోట్లతో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మేయర్ తెలిపారు. గతంలో అమృత్ పథకంలో చేపట్టిన పార్కు పూర్తి స్థాయిలో వినియోగంలో లేకపోవడంతో ఎన్క్యాప్ నిధుల ద్వారా వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 15 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించిన బాలినేని శ్రీనివాసరెడ్డికి డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్, వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి బైరెడ్డి అరుణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్ట్రాంగ్ ఉండాలి, పూలు గట్టిగా చేపిస్తారు. తిరుమల నుంచి బ్రాహ్మణులు పిలిపించారు. నేను పట్టుకుంటాను. సగానికి ఇప్పుడు క్లీన్ చేశారు. పోలీస్కి ఒకసారి చెప్పండి, టచ్ చేస్తే వాళ్ళకి అలాంటి వస్తారు. ఒకసారి వచ్చింది కాదు. సిఏ గారి ఇల్లు కూడా ఇదే. అది కాదు 8వ డివిజన్ ఇందుర్తి నగరు ఎక్స్టెన్షన్ ఏరియాలో గతంలో ఇక్కడ అమృత పథకం కింద ఒక పార్కును డెవలప్మెంట్ అంటూ చేయడం జరిగింది. కానీ తర్వాత దాని మరి ఇక్కడ యూజ్ఫుల్లో లేదు ఇది. తర్వాత ఏరియాలో ఉండే కార్పొరేటర్సు అలాగే మా యొక్క నాయకులు అందరూ కూడా ఇక్కడికి మా దగ్గరికి వచ్చి మరి వాసన చేత అందరికీ వాకింగ్ ట్రాక్ ఉంది, పార్కు అయితే ఉంది కానీ మాకు సరైన ఫెసిలిటీస్ లేదని చెప్పడం. అందువలన మరి ఎన్క్యాప్ నిధులతో ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా దాదాపు 20 డివిజన్స్లో ఎన్క్యాప్ ఫండ్స్తో ఈ మధ్యకాలంలో మనం డెవలప్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 8వ డివిజన్లను కూడా ఆల్రెడీ ఉన్నవాటి పార్కుకి ఇక్కడ వాకింగ్ ట్రాక్, అలాగే ప్లాంటేషను, అలాగే డెవలప్మెంట్, గేట్ ఒకటి లేదు, గేటు ఇదంతా చేస్తూ కాస్త పార్కుని హైట్ లేపే విధంగా మరి అంతా మనకు ప్లాన్ చేయడం జరిగింది. కనుక దాని ప్రకారంగా మరి ఈరోజు మరి నా చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు మరి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెనకబడిన ప్రాంతాల్లో కనుక మనము డెవలప్ చేస్తేనే మనం ఏం చేస్తున్నాం అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకా కొంత ఇక్కడ ప్రజలు అటు సైడు కొద్దిగా రోడ్డు బాగా డౌన్లో ఉంది, అట్లీస్ట్ క్వారీ రబ్బిష్ రోడ్డు అయినా సరే వేయమని అన్నారు ఈ పార్కును అనుకొని. సరే దానికి కూడా మరి సహకారం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ఏరియాస్లో వాటర్ లైన్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రెండింటికి కూడా ఇమ్మీడియట్గా మనము పెట్టడానికి నా శాశక్తులను కృషి చేస్తాను. అంతేకాకుండా ఇటు సైడ్ మరి డ్రైనేజీ అంతా కూడా వాటర్ పోక డౌన్ ఏరియా అవడం వలన మరి నీళ్ళంతా నిలబడిపోతుందని చెప్పడం జరిగింది. దానికి ఏం చేయగలమో మరి మా ఏఈ గారు, డిఈ గారు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా పంపించి తగిన ఏర్పాట్లు చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్క్యాప్ దాదాపుగా 4 కోట్ల రూపాయలతోటి మరి మేము డెవలప్మెంట్ అంటే మెయిన్గా గ్రీనరీ డెవలప్మెంట్ కానీ పార్కులు కానివ్వండి, ఇలాగ వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, అన్నీ కూడా గ్రీనరీ డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే ఒంగోలు ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలు. మనం ఎప్పుడు మన డెవలప్మెంట్ అనేది గ్రీనరీ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే అది కనబడుతుంది. కాబట్టి మరి ఆ దిశగా మేము ముందుగా అడుగులు వేస్తామండి. ఇక్కడ ఈ రోజున మరి మా యొక్క డివిజన్ అధ్యక్షుడు మా చంటిగా విక్టర్ పాల్ గారును, అలాగే మరి బైరెడ్డి అరుణ, అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చారు. మా సచివాలయం సిబ్బంది వచ్చారు, వాలంటీర్స్ వచ్చారు, అభిమానులు అందరూ మరి వాసన అభిమానులు కూడా అందరూ ఇక్కడే ఉండి ఈ యొక్క ఏర్పాటు చేసినందుకు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. మరి వాసన్న ఆదేశాల మేరకు ఒంగోలులో ఎక్కడ ఏది ఇబ్బంది అయినప్పుడు అవన్నీ
కూడా మా నోటీసు కనుక తీసుకొచ్చినట్లయితే కంపల్సరిగా మరి వాసన సహకారంతో ఇవన్నీ అలాగే 8వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒంగోలు ఎమ్మెల్యే గారిని బాలినేని శ్రీనివాసరావు గారికి అర్జీ పెట్టుకున్నాము. తూర్పు కిష్టన్పాలెంలో డ్రైనేజీ రోడ్డు కలిపి 26 లక్షలు శాంక్షన్ అయ్యింది. వర్క్ ఆర్డర్ కూడా వచ్చినాయి. అది కూడా వాసన వస్తే వాసనతో పాటు దాన్ని వస్తే దాని ద్వారా శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అలాగే హిందూత్ నగర్లో కూడా ఒక రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అలాగే బొంతా వీధిలో కూడా కొంచెం డ్రైనేజీ క్లీనింగ్ కూడా శాంక్షన్ అయినాయి. మరి సమ్ ఏరియాలో వాసన దృష్టిలో ఇది 8వ డివిజను సమ్ ఏరియా కాబట్టి మా ఎస్సీలు ఎక్కువ అధికంగా ఉంటారు కాబట్టి మా విన్నపాన్ని మన్నించి అది శాంక్షన్ చేయించిన వాసనకి మా 1వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభించాలని కూడా మేయర్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, సచివాలయం అధికారులకి, వాలంటీర్స్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్న వాసన దగ్గరికి వెళ్ళి అన్న మాకు ఈ పార్కు కొంచెం ఇబ్బందిగా ఉంది, డెవలప్మెంట్ చేస్తే ఏరియా బాగుంటుందని మేము అర్జీ పెట్టుకున్నాము. అడిగిన వెమ్మటే మీకు ఎంత కావాలన్నా మీ డివిజన్కి సంబంధించి ఎంత కావాలన్నా తీసుకోండి, చేయించండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేయర్ గారిని చెప్పగా మేయర్ గారు కూడా దాన్ని స్పందించి మీకు ఏ వర్క్ అడిగినా స్లమ్ ఏరియాస్లో ఏ వర్క్ అడిగినా నేను ఇమీడియట్గా మీకు చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా 8వ డివిజన్ సంబంధించి ఇంతవరకు అన్న చెప్పినట్టు కులాలు చూడడం మతాలు చూడనట్టు కమ్మపాలెం అయితేనేమి ఎక్కడైతే ఇంతవరకు ₹1 కోటి వరకు కంప్లీట్ అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా ₹1 కోటి వరకు వర్క్ ఆర్డర్ అయినాయి. ఇవి త్వరలో ప్రారంభించి రేపు 2024 ఎలక్షన్లో అందరూ ప్రజల ఆమోదంతో వాసన గెలుపు కృషి చేస్తామని మా డివిజన్ తరపున మేము హామీ ఇస్తున్నాం.